కప్పి చుట్టూ ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ప్రభు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. నిశ్చయముగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. చూడండి, దేవుడు కొంతమందిని పిలిచాడు. దేవుడు ఎవరిని పిలిచాడు అంటే గొప్ప 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 వ్యక్తులను పిలువలే వాస్తవంగా. ఎందుకు అనంటే లోకరీతిగా గనులైనను ఆ జ్ఞానులైనను లేకుంటే గొప్ప వంశం వారిని దేవుడు పిలువలే. అయితే దేవుడు రకరకాలుగా కొంతమందిని రకరకాలుగా పిలిచాడు. అయితే ఆ పిలుపుల కంటే నిన్ను నన్ను పిలిచిన పిలుపు ప్రత్యేకమైన పిలుపు. హల్లెలూయా. చెప్పు, ఒకరితో చెప్పు, దేవుడు నిన్ను ఒక ప్రత్యేకంగా పిలిచాడు. చెప్పాలి, ఒక ప్రత్యేకంగా పిలిచాడు. ఆశీర్వదించడానికి పిలిచాడు, గొప్ప చేయడానికి పిలిచాడు, అభివృద్ధి పరచడానికి పిలిచాడు, అభిషేకించడానికి పిలిచాడు, నీకు అన్ని పరిస్థితులు మార్చడానికి నిన్ను పిలిచాడు. చూడండి ప్రియదేవుని ద్వారా, దేవుడు ఎందుకనంటే దేవుడు పిలిచాడు. ఎందుకనంటే పిలిచిన దేవుడు ఎవరంటే నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన పిలిచిండు. ఎందుకనంటే గొప్ప గొప్ప వంశం వారిని పిలువలే, జ్ఞానులను పిలువలే, గనులను పిలువలే, విద్యావంతులను పిలువలే. ఎందుకు అనంటే ఆయన ఎవరిని పిలిచిండంటే ఎన్నిక లేని వాళ్ళని పిలిచిండు, బలహీనలను పిలిచిండు, తృణీకరింపబడిన వారిని పిలిచిండు. ఎందుకనంటే ఏ విద్య లేని వారిని కూడా పిలిచాడు. హల్లెలూయా. అయితే ఎందుకనంటే చాలా మంది అనుకుంటారు, దేవుడు నన్ను పిలిచిండా, దేవుడు నా పట్ల ప్రణాళిక ఉన్నదా, దేవుని ఏర్పాటు ఉన్నదా, దేవుని ఉద్దేశం ఉన్నదా? నిశ్చయముగా దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళికతోటే నిన్ను పిలిచిండు. ఎందుకనంటే ఆయన పిలిచిన వాడు, ఎందుకనంటే ఈ కడవరి దినాల్లో, ఎందుకనంటే ఆయన నిత్య రాజ్యానికి నిన్ను సిద్ధపరచడానికి పిలిచాడు. నిశ్చయముగా నీ పరిస్థితులన్నిటిని మార్చడానికి పిలిచిండు. హల్లెలూయా. అయితే చూడండి ప్రియమైన దేవులారా, ఎందుకు పిలిచిండు అనేది మనం చూడవచ్చు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలను మనం చదువుదామా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. చప్పట్లు కొట్టి బ్రహ్మగారు. అయితే ఆయన కుమారునికి ఏంటంట, యేసుక్రీస్తు అని తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకనంటే తన కుమారునితోటి సహవాసము చేయడానికి పిలిచాడు. హల్లెలూయా. ఎందుకనంటే తన కుమారునితోటి సహవాసము చేయడానికి దేవుడు ఏం చేసిందంటే నిన్ను పిలిచాడు. ఎందుకనంటే తన కుమారుడైన యేసుక్రీస్తుతోటి సహవాసము చేయడానికి పిలిచాడు. ప్రేమిదేవా, ఎందుకనంటే దేవుడు మనుషులతో సహవాసం చేస్తే వాళ్ళు కొంతకాలం వాడుకుంటారు, ఆడుకుంటారు,
పాడుకుంటారు, తర్వాత విడిచివేస్తాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడంటే ఏమన్నంటే, మీరు అపోస్తుల బోధయందును సావాసమందును రొట్టె విరుచుటయందును వారు ఎడతెగక ప్రార్థన చేయటయందును వారు ఎడతెగక ఉన్నారు. ఎందుకు? దేని యందు? అపోస్తుల బోధయందును సావాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎడతెగక ఉన్నారు. ప్రియదేవుడా, ఎడతెగక ఉన్నారు. అయితే వాస్తవంగా మనం చాలా గమనించాలి దేవుని పిల్లలం కనుక. ఎందుకు అనంటే దేవుడు పిలిచింది ఎందుకు అనంటే, మనము చాలామంది సావాసం చేస్తూ అంటారు. ఎందుకనంటే కొంతమంది తాగుబోతులతో చేస్తూ అంటారు, తర్వాత వాళ్ళతో చేస్తూ అంటారు. ఎందుకు అనంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తూ ఉంటుంది. అందుకే ప్రియదేవుని ద్వారా సావాసము ఎందుకు అనంటే వారితో తాగుబోతులతో కానీ తిరుగుబోతులతో కానీ తిట్టుబోతులతో కానీ సావాసము చేయొద్దు. మనం ఎవరు చేయాలంటే పరిశుద్ధులతో సావాసం చేయాలి, దేవుని వాక్యాన్ని చదివే వారితో సహాయం చేయాలి. మనము దేవునితో సావాసం చేయాలి, దేవుని వాక్యముతో సావాసం చేయాలి, దైవ సేవకులతో సావాసం చేయాలి. దేవునితో మనం ఎల్లప్పుడూ కూడా సహవాసము చేయాలి. ఎందుకనంటే సహవాసాలు రకరకాలుగా ఉన్నాయి. ఎందుకనంటే 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడు కావచ్చు, వీడు వాడు కావచ్చు. హల్లెలూయా. అయితే చాలా మంది జీవితాల్లో సహవాసాలు వ్యత్యాసం ఉంది. అందుకే పౌలు ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉంటాడు. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. చూడండి, అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9, 10, 11 చారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోకులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను జారుడు గాని లోబి గాని విగ్రహారాధికుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకొని వాడు గాని అయ్యన్న ఎడల అట్టి వాడితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయించు. చూడండి, ఎందుకు అనంటే దేవుడు ఎందుకనంటే ఇలాంటి సావాసాలు ఏం చేస్తాయంటే నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తాంటే, నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసి దేవునికి దూరమయ్యేటట్టుగా చేస్తా అంటే, దేవునికి దూరం చేస్తా అంటారు. ఎందుకనంటే ఇక్కడ ఇలాంటి వారితో కూడా సహవాసము చేయకూడదు, భుజింపను కూడదు అని అన్నది. అందుకే ప్రియదేవుని ద్వారా సహవాసములో దోషం ఉంటాడు. అందుకే దేవుడు ఎందుకనంటే తన ప్రియకుమారైన యేసుక్రీస్తు సహవాసమునకు పిలిచిన వాడట. ఎవరట అంటే నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆ నమ్మదగిన వాడు నిన్ను పిలిచింది ఎందుకు అనంటే ఆయనతో సావాసం చేస్తానికి, ఆయనతో సావాసం చేస్తానికి. బైబిల్లో మహాజ్ఞాని ఉన్నాడు. ఆ మహాజ్ఞాని ఒక దినంలో ఏం చేసిందంటే ఆయన దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానం ఈ ఎవరికి బైబిల్ గ్రంథంలో ఇవ్వలేదు. అయితే అతడు ఏం చేసిందంటే తన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, తన తెలివితేటలను ఆధారం చేసుకొని ఆఖరికి సహవాసం నుంచి బయటికి పోయి ఏం చేసిందంటే ఎవరైతే ఆ స్త్రీలతో సహవాసం చేసిండో ఆ స్త్రీలు ఏం చేసిందంటే ఇతని హృదయాన్ని దేవుని తట్టు ఉండకుండా లోకము తట్టు త్రిప్పేటట్టుగా చేసింది. హల్లెలూయా. అయితే నువ్వు రాను ఏమైపోతావు అంటే నువ్వు తిరుగుబోతుతో తిరిగితే తిరుగుబోతు అని అవుతావు, తాగుబోతుతో తిరిగితే తాగుబోతు అని అవుతా అంటావు, లేకుంటే మాంసంగా హెచ్చువానితో తిరిగితే లేక తిండిబోతు అయినా అవుతావు. అందుకే ఇలాంటి ఎందుకనంటే పౌలు మంచిగా ఏం చేస్తారంటే ఈ పత్రిక రాసే ముందే ఇలాంటి వారితో మీరు సావాసము చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ ఇంకొక మాట చెప్తా అంటాడు 6వ అధ్యాయంలో. చూడాలి 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదామా. అన్యాయస్తులు దేవుని రాజ్యంలోకి వారసులు కానేరని మీకు తెలియదా? చూడండి, అన్యాయం చేసేవాంతో కూడా నీ సాంగత్యం ఉండకూడదు.
చదవాలన్నా. మోసపోకుడి, ఆ. జారులైనను, ఆ. విగ్రహారాధికులైనను, ఆ. వ్యభిచారులైనను, ఆ. ఆడంగితనగలవారైనను, ఆ. పురుష సంయోగులైనను, ఆ. దొంగలైనను, ఆ. లోకులైనను, ఆ. త్రాగుబోతులైనను, ఆ. దూషకులైనను, ఆ. దోచుకొనువారైనను ఆ. దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఇలాంటి వారు కారన్నప్పుడు వారితోని సావాసం ఎందుకు? ఇలాంటి వారితో నువ్వు సహవాసము చేసి నీకున్న దేవుడిచ్చిన మహిమను, దేవుడిచ్చిన సన్నిధిని, దేవుడిచ్చిన ప్రసన్నతను, దేవుడిచ్చిన ఈవులను నీకు తెలియకుంటేనే అయిపోతాను, నీకు దూరం అయిపోతాను. నీకు తెలియకుంటేనే నీకు దూరం అయిపోతా ఉంది. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమైపోతుందంటే నీకు నువ్వు కోల్పోతా ఉంటావు. ప్రియతీయులుగా చూడండి, ఇనుము బలమైందే. బలమైన ఇనుమును ఎందుకనంటే ఆ మట్టిలో వేసినప్పుడు తనకు తానే అది ఉట్టిగా తుప్పుపట్టిపోతా అంటే, నువ్వు లోకములో ఉన్నప్పుడు ఆ లోకము నిన్నెప్పుడు కూడా నీ ఆత్మీయ జీవితాన్ని తినివేస్తా ఉంటుంది. వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచన, వారి ప్రవర్తన, వారి పద్ధతులు ఏం చేస్తాయంటే నీ ఆత్మీయ జీవితాన్ని పతనము చేసి ప్రభుకు దూరం చేస్తుంది. అందుకే ఆ సావాసం వద్దు. హల్లెలూయా. అందుకే ప్రియదేం ద్వారా సహవాసం ఎందుకనంటే ఆనాడు మనం గనుక ఏం చేసిందంటే ఈయన సొలొమోను ఏం చేసిందంటే ఆయన తన జ్ఞానమును చేసుకొని ఆధారం చేసుకొని ఏం చేసిందంటే ఆయన విస్తారంగా ఏం చేసిందంటే ఆ కార్యాలు చేసుకొని ఏం చేసిందంటే తన తండ్రి నడిచినట్టుగా నడవలేదు. తన తండ్రి దావీదు దేవుని దృష్టికి యథార్థంగా దేవునితో సహవాసం చేశాడు, దేవుని వాక్యముతో సహవాసం చేశాడు, ప్రార్థన పరులతో సహవాసం చేశాడు. నిత్యము ఏం చేసిందంటే దేవునితో సహవాసం చేసింది. కానీ ఈయన ఏం చేసిందంటే తర్వాత సింహాసనం వచ్చిన తర్వాత దేవుడు ఒక సమయం ఇచ్చిన తర్వాత ఇతను ఏం చేసిందంటే రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టుగా ఇతని జీవితం పతనానికి దగ్గరికి వచ్చేసి. చూడండి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదామా. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల వైపు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్టారోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. నువ్వు అలాంటి స్నేహం చేసినప్పుడు నడవలేవు. నువ్వు నీ నడక రాను రాను బ్యాక్పోతా అంటది. నువ్వు ముందుకు నడవలసిన వ్యక్తివి వెనుకకు నడుస్తా అంటావు, క్రమంగా వెనుకకు నడుస్తా అంటావు. అయితే క్రమంగా వెనుకకు నడిచి నడిచి ఏం చేస్తా అంటే పడిపోయే స్థితులు నీకు తయారైతా ఉంటాయి, పడిపోయే పరిస్థితులు తయారైతా. అందుకే అయితే మనం ఏం కావాలి కానంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. చూడండి, మన సహవాసం చూడండి, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఎందుకనంటే మనము సంఘ సహవాసం ఉండాలి, పరిశుద్ధుల సహవాసం ఉండాలి, యేసు ప్రభుతో సహవాసం ఉండాలి, తండ్రితో సహవాసం ఉండాలి. అందుకే చాలా మంది జీవితాల్లో ఈ సహవాసం లేనప్పుడు వారు ఆత్మీయతలో పడిపోయి లోకంలో కలిసిపోతారు. ఎప్పటికి కూడా నీ సహవాసం నడుస్తూనే ఉండాలి.
సహవాసంలో పలకరింపులు ఉండాలి, సహవాసంలో ప్రార్థన ఉండాలి. దానియేలు ఉన్నాడు, దానియేలు కొరకు ఎవరు షడ్రకు ప్రార్థన చేస్తాడు, మిషకు ప్రార్థన చేస్తాడు, అబేద్నెగో ప్రార్థన చేస్తాడు. వీళ్ళ సహవాసం ఎందుకనంటే వీళ్ళు ప్రార్థన సహవాసం కలిగిన వారు. ప్రార్థన సహవాసం కలిగిన. అందుకే ప్రియదేవుని ద్వారా మన సహవాసము ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం ఉండాలి. అయితే ద సేమ్ టైం సంఘముతో ఎప్పటికీ సహవాసం ఉండాలి. ప్రజల హల్లెలూయా. అందుకే ప్రియదేవుని ద్వారా మనం చూడాలి మరొక మాట. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అని అంటే ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, అక్కడ ఆ 1వ అధ్యాయంలో చూడండి ప్రియదేవుని ద్వారా ఎందుకు పిలిచాడు అని అంటే మనము ఆ 2వ వచనం మనం చదువుదామా. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడితిరి. ప్రజల హల్లెలూయా. ఏంటిది? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడితిరి. ఎందుకనంటే పాపములో ఉన్నప్పుడు, లోకత్తులో ఉన్నప్పుడు, ఆ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై మనం ఏం చేసినంటే అప్పుడు దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. హల్లెలూయా. ఎందుకు దైవ ఉగ్రతకు పాత్రులమై ఎందుకు ఉన్నాము అని అంటే అప్పుడు పాపం అనేది మనకు తెలియకుండా, ఎందుకనంటే పాపము తెలియక చేసినము, తర్వాత పితరుల దోషం వల్ల పాపము మన పైన ప్రభావం చూపిస్తా ఉన్నది. తర్వాత దైవ ఉగ్రతకు పాత్రులముగా మనం ఉన్నాము. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసి సర్వ మానవాళి కొరకు ఏం చేశాడంటే ఆయన ఆఖరి రక్తం బొట్టు వరకు కూడా నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ఆ రక్తం అంతా కార్చెండు. ఎందుకు అనంటే పాప విమోచన కొరకు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధురాలుగా ఉండడానికి, పరిశుద్ధుడుగా ఉండడానికి. ఎందుకనంటే ఆయన రక్తాన్ని నువ్వు ఎప్పుడు ఆస్వాదించి ఆయన రక్తము ద్వారా కడగబడి ఏం కావాలంటే పరిశుద్ధమైన జీవితము జీవించబడాలి. హల్లెలూయా. ఎందుకు అనంటే ఈ లోకంలో ఎక్కడ చూసినా పాపం పెచ్చుమీరుతా ఉన్నది. అందుకే చూడండి పౌలు రాస్తా ఉంటాడు, ఎఫెసు సంఘానికి రాస్తా ఉంటాడు, బిడ్డలారా మనం ఒకప్పుడు మనం ఇలా ఉన్నాం, ఇప్పుడు అలా ఉండడానికి వీల్లేదు అని చెప్తా ఉంటాడు. చూడండి ఎఫెసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనిషి యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాంశాలను అనుసరించి మునుపు ప్రవర్తించును, ఇప్పుడు ప్రవర్తించద్దు. శరీరంలో కోరికలు రేగినట్టుగా, ఆశలు రేగినట్టుగా, శరీరం ఉద్రేకపరిచినట్టుగా ఉరికిండు సాంసోను, ఉరికిండు. కానీ ఏమైపోయాడంటే దెల్లు ఒడిలో విస్కీ మాటల చేతనే ఆయన ఏమైపోయాడంటే విస్కీ చావును కోరుకున్నాడు. బలవంతుడే. అయితే ఇక్కడ మనం చూస్తే ఏం చేసిందంటే అప్పుడు మనం అలాగా ఉంటిమి. అయితే మనము శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉన్నాము మనం అప్పుడు. అందుకే ప్రియదేవుని ద్వారా దేవుడు మాట్లాడే మాట మనం గమనించాలి. పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు. మరలా పాపము చేసుకుంటూ పాపము తలంపులు చావాలి. ఎందుకంటే ఇవి చావాలంటే యేసుక్రీస్తు రక్తాన్ని ప్రతి దినము ఆస్వాదించి ఆయన రక్తం ద్వారా తలంపులు ఆలోచన అంతా కడుక్కొని ఏం చేయాలంటే దేవుని కుమార్తెగా మనం ఉండాలి, దేవుని కుమారుడిగా మనం ఉండాలి, దేవుని పిల్లలుగా మనం ఉండాలి, దేవుని సంఘంగా ఉండాలి. ఇది ఏం సంఘం అంటే పరిశుద్ధమైన సంఘంగా నువ్వు కట్టబడాలి. అందుకే ఆదిమ సంఘంలోనే చెప్తా అంటాడు, ఏమంటాడు లేవి కాండంలోనే చెప్తా అంటాడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలని అంటాడు. అక్కడ మాట 18వ అధ్యాయంలో కానీ తర్వాత 19వ అధ్యాయంలో కానీ అక్కడ ఏమంటే లేవి కాండంలో పరిశుద్ధ సంఘముగా కూడాలి అంటాడు, పరిశుద్ధ సమాజంగా కూడాలి అంటాడు. అందుకే ప్రియదేవుని ద్వారా మనం ఎందుకు అనంటే మనం ఏం కానంటే
పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుడు ఎందుకు పిలిచాడంటే, ఎందుకనంటే ఈ దినం ఏమైపోతానంటే పరిశుద్ధతతో కోల్పోయి మరలా ఏం చేస్తున్నానంటే దేవుని ఉగ్రతకు చోటిస్తా ఉన్నాడు. దేవుడు మాటి మాటికి నిన్ను నన్ను ప్రేమించి ఆయన రక్తాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు, కనికరిస్తూ ఉన్నాడు, కృప చూపుతా ఉంటే హృదయాన్ని కఠినపరచుకొని పాపం చేసేవాళ్ళు ఎందరు? అందరు కాదు, కొందరు. ఎందుకు అనంటే పాపాన్ని చంపుకోలేక, పాపం మాటలు మానవలసిన వాళ్ళు మానక మరలా ఏమైపోతుందంటే దేవుని ఉగ్రతకు వాళ్ళు సిద్ధమవుతారు. హృదయాన్ని కఠినపరచుకొని. చూడండి, నేను మాట చెప్పి బైబిల్ మాట చూడండి. రోమిలకు రాసిన పత్రికలో మాట స్పష్టంగా పౌలు రాస్తూ ఉంటాడు. ఆయన పరిశుద్ధుడైన పౌలు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుదామా? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు. ఎందుకు అనంటే నువ్వు ఈ పాపం వద్దు, ఈ లోకం వద్దు, అపవిత్రత వద్దు, అపవిత్రమైన ఆలోచన వద్దు, చెడు సహవాసం వద్దు, చెడు స్నేహం వద్దు, లోక సాంగత్యం వద్దు, ఈ త్రాగుబోతులతో తిరగద్దు, తిట్టుబోతులతో తిరగద్దు అని దేవుడు నేను పదే పదే ప్రేరేపిస్తా ఉన్నాడు. మార్చుకో బిడ్డ, అవకాశం ఇస్తావు. కానీ తోమా ఏం చేసిందంటే, యూదా ఏం చేసిందంటే ఆయన మనసును కఠినపరచు. ఆయన లాభాపేక్ష కలిగిన వాడై ఏం చేసిందంటే డబ్బు కొరకే దేవుని దగ్గరికి వచ్చేసిండు, పదవి కొరకే వచ్చేసిండు, ఏదో సాధిస్తామని వచ్చేసిండు. ఆఖరికి తాను ఉరిపెట్టుకొని చావాల్సిన పరిస్థితి వచ్చేసింది. దేవుని పిల్లలు అలా ఉండకూడదు. అందుకే అక్కడ అంటాడు, అక్కడ ఏమంటున్నాడంటే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహవాసమును, దీర్ఘశాంతమును. ఏంటిది? అంత దీర్ఘశాంతం కలిగిన వానికి కోపం తెప్పించకు. సహవాసం మానకు, ప్రార్థన మానకు, వాక్యాన్ని మానకు. అయితే అక్కడ చూడు, మాట్లాడే మాట మనం గమనిద్దామా? నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ద మోస్ట్ ఇంపార్టెంట్ మంచి మాట ఏంటిదంటే నీ మనసు మార్చుకో, ఆలోచన మార్చుకో. మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు దేవుడు. పరమ పవిత్రుడు ఆయన. అందుకే దేవుడు మాటల ఎందుకు అని అంటే ఆయన రక్తము నిన్ను ఎందుకు చేస్తుంది అని అంటే ఆయన మనం ఇంకా పాపులమై ఉండగానే యుక్త వయస్సులోనే ఆయన మన కొరకు ప్రాణ త్యాగము చేసి ఆయన చనిపోయాడు, మరణించాడు. మరలా ఉగ్రతకు చోటియకు. దేవుని పాపము మాటలు మాట్లాడి చెడు సహవాసము చేసి మరలా నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకొని దేవుని ఉగ్రతకు సమకూర్చుకో. ఇకనైనా దేవుని రక్తాన్ని ఆస్వాదించి ఆయన రక్తంలో కడగబడు. చూడు మాట, అదే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచు. సహవాసం. రెండవది పరిశుద్ధంగా జీవిస్తే, ఆయన రక్తాన్ని ఆస్వాదిస్తే
దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడి రక్షణ పొందాం. మరలా చేయకును ఆలోచన. ఇంకొక మాట నేను చెప్పేసి ప్రే దేని ద్వారా, అందుకే మనం అలాగున మనం చేస్తే ప్రే దేని ద్వారా. ఎందుకు అని అంటే యేసు ప్రభువు వారు చెప్పాడు. ఎందుకనంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. రమ్మంటే నిరాకరించిండు. ఎందుకు? సావాసానికి. పరిశుద్ధంగా ఉండమంటే వాళ్ళు 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 వారి వారి యొక్క స్వభావాన్ని కోల్పోయిండు అనేకుల జీవితాన్ని. అంటే వాళ్ళు ఏం చేసిండ్రంటే, ఇక్కడ కనుక మనం చూస్తే మత్తయి సువార్తలో కనుక చూస్తే యేసు ప్రభు అనేకుల్ని పిలిచాడు. అయితే పిలిచిన తర్వాత యేసు ప్రభును నిరాకరించిన వాళ్ళు ఎంతమంది? దేవుని సేవ చేయాలని నేను పిలిచినప్పుడు వెంటనే నువ్వు సరెండర్ కావాలి. దేవుడిని ప్రేరేపిస్తుంటే ఒక పాట సింగర్గా నేను చేస్తే నువ్వు దానికి వెంటనే నువ్వు సరెండర్ అయ్యి దేవునికి నువ్వు సమర్పించుకోవాలి. ప్రభా, బ్రతికినంత వరకు నీకు పాడతా. అయితే మనము ఇక్కడ యేసు ప్రభు అనేకులు కూడా పిలిచిండు. అయితే పిలిచినప్పుడు పిలువబడిన వాళ్ళు అనేకులు కానీ ఏర్పరచబడింది వాళ్ళు ఎంతమంది? కొందరే. అయితే పిలువబడినప్పుడు ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఎందుకనంటే కొంతమంది రాలేదు ఇక్కడ. తర్వాత పిలువబడిన వాళ్ళు కొందరట 8వ వచనం అంటారు వాళ్ళట పిలువబడిన వాళ్ళు పాత్రులు కాదట. చూడండి, ఇక్కడ కనుక మనం చూస్తే మనం 12వ వచనాన్ని మనం చదువుదామా? ఎందుకు అనంటే అక్కడ ఆయన వాళ్ళ వస్త్రాలు వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళు కడగబడలే. ఎందుకు అనంటే ప్రేదేన్ ద్వారా ఇక్కడ గొప్ప వంశం వాళ్ళని పిలువలే, జ్ఞానులను పిలువలే, గనులను పిలువలే, తర్వాత విద్యావేత్తలను పిలువలే. అయితే ఇక్కడ మనం చూస్తే ఎందుకనంటే దేవుడు పిలిచిండు. అందే పిలువబడిన వాళ్ళు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అయితే వాళ్ళు ఏం చేసిందంటే ఈ అనేకులు వాళ్ళు శ్రమలు పడైనా, కష్టాలు పడైనా, బాధలు పడైనా, నిందలు పడైనా కానీ వాళ్ళు ఏం చేసిందంటే గొర్రెపిల్ల రక్తములో వాళ్ళు వారి వస్త్రాలు ఉతుక్కున్నారు. చూడండి ప్రకటన గ్రంథం పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనమా? అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అయితే అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట రాత్రి పగలు ఆయన ఆలయములో ఆయనను సేవిస్తూ ఉన్నారు. ఎవరు? పరిశుద్ధులు. అంటే పరిశుద్ధమైన జీవితం ఎందుకు అని అంటే ఆయనను సేవించడానికి. వాళ్ళు ఏం చేస్తారంటే మహాశ్రమల్లో కూడా, కష్టాల్లో కూడా వాళ్ళు దేవుణ్ణి మర్చిన వాళ్ళు కాదు, పరిశుద్ధతను కోల్పోయిన వాళ్ళు కాదు, సావాసాన్ని మానుకున్న వాళ్ళు కాదు. అయితే వాళ్ళు ఏం చేసిందంటే ఆ శ్రమల్లో కూడా గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించి తమ వస్త్రములు ఉతుకొని తెలుపు చేసిండు. అంటే స్వభావము మారిపోయింది, మాటలు మారిపోయినాయి, ఆలోచన మారింది. అయితే వీళ్ళు చూసినప్పుడు దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా వాళ్ళు ఉండబడడానికి వాళ్ళు అంగీకరించబడి దేవుని మందిరములో వాళ్ళు దేవుని సింహాసనం ఎదుట ఆయనను సేవిస్తా ఉన్నారు.
హల్లెలూయా హల్లెలూయా. గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే. చూడండి, ఎందుకనంటే చాలా మనం గనక చూస్తే ప్రేమ దేవుని ద్వారా వాళ్ళు శ్రమల్లో కూడా, ఎందుకంటే చాలా మంది జీవితాల్లో కూడా మాకు ఎన్ని శ్రమలండి, ఎంత కష్టమండి, ఎన్ని బాధలండి, ఎన్ని ఇబ్బందులని. కారణం ఏంటంటే వీళ్ళు సాకులు చెప్పేవాళ్ళు కాదు, సాకులు చెప్పేవాళ్ళు కాదు. యెషయా చెప్పినట్టుగా అక్కడ అంటాడు, వీళ్ళు గంపాల మారి అని అన్నారు. పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు సాకులు చెప్పడానికి కాదు, దేవుని యొక్క వాక్యం ద్వారా వాళ్ళు సరిచేయబడిన వాళ్ళు, రక్తం ద్వారా సరిచేయబడిన వాళ్ళు, ప్రార్థన ద్వారా సరిచేయబడిన వాళ్ళు. ఎందుకు ప్రియ దేవుని ద్వారా ఒక దినమున దేవాతి దేవుడు ఎందుకు అని అంటే అక్కడ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అని మనం చూస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. నీకు ఎన్ని శ్రమలు ఉండవచ్చు, ఎన్ని కష్టాలు ఉండవచ్చు, కానీ అక్కడ దేవుని యొక్క ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో మనం ఇక్కడ చూడవచ్చు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము చదువుదామా. చూడండి ప్రియమైన వారా, ఇలాగున ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతుల వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేసినకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ స్థితి ఇంతే అనుకోకు. నువ్వు అనుకుంటావు నాకు శ్రమలు ఉన్నాయి, నాకు కష్టాలు. నువ్వు శ్రమల్లోనే దేవునితో నాడు. ఎందుకనంటే దేవుని యొక్క ఏర్పాటు నుంచి నువ్వు పక్కకు పోతే, సావాసం నుంచి తొలగిపోయి తర్వాత నువ్వేంటంటే నేరుగా పరిశుద్ధతను కోల్పోయి కూడా పాపంలో పడి దేవుని ఉగ్రత మళ్ళీ నీ పైన పనిచేస్తాడు. అయితే దేవుడు తనను ఏర్పాటు చేసుకున్న వారిని ఏం చేస్తాడంటే ఆ కొన నుంచి ఈ కొన కూడా ఏర్పరచుకున్న వారిని ఆయన ఏం చేస్తాడంటే సమకూరుస్తూ ఉంటా అంటాడు, పోగు చేస్తా అంటాడు. గొల్లవాడు గొర్రెలను మేకలను కూడా ఒక దిగునమున ఆయన సమకూర్చినట్టుగా తన పరిశుద్ధులను సావాసం చేసేవారిని, ప్రార్థన చేసేవారిని, దేవుని ఏర్పాటులో ఉన్నవారిని, సంకల్పంలో ఉన్నవారిని అందరినీ కూడా ఆయన ఏం చేస్తాడంటే పోగు చేసి ఏం చేస్తాడంటే అక్కడ సమకూరుస్తాడు. అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అని అంటే దేవుడు ఈ పరిశుద్ధంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు, ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. పాపము ప్రార్థన చేయడండి, పరిశుద్ధులు మాత్రమే ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయడు. అయితే మనం గనుక చూస్తే బైబిల్ గ్రంథంలో గనుక మనం చూస్తే దేవుడు ఒకగానొక దినమున ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ సమకూరుస్తా అంటాడు. చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయము. అప్పుడు ఆ శ్రమలను చూసి ఏం చేయాలంటే చాలా మంది కూడా రొమ్ము గుట్టుకుంటా అంటారు. చూడండి 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము 29 నుంచి మనం చదువుదాం 31 వరకు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తాడు. హల్లెలూయా. అయితే
నెంబర్ 1 పాయింట్ ఏం చేస్తున్నాడంటే, మొదటగా మనం ఏం కావాలంటే ఆయన సహవాసంలో ఉండాలి. రెండవది ఏం చేయాలంటే పరిశుద్ధులుగా మనం ఉండాలి. మూడవది ఆయన ఏర్పాటు చేసిన గుంపులో ఉండాలి. దేవుని ఏర్పాటు ఉన్నది, దేవుని ఏర్పాటు కాని సంఘాలు ఉన్నాయి. ఏర్పరచుకున్న వారిని ఆయన సమకూరుస్తాడు. అయితే ఏంది, వాళ్ళు గొర్రె పిల్ల రక్తంలో వాళ్ళు కడగబడి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఆయన సింహాసనం ఎదుట ఉండి ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు మానక ఏం చేస్తున్నారు చూడమ్మా. మనం చదువుదాం 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7:15. రాత్రి పగళ్ళు ఆయన ఆలయంలో చూడండి, ఆయనను రాత్రి పగళ్ళు ఏం చేస్తున్నారంటే వారు సేవిస్తూ ఉన్నారు. కానీ ఆదివారమే ఉంటుంది, తర్వాత ఏముండదు, శనివారమే ఉంటుంది, మళ్ళీ ఏముండదు. అయితే వీరికి ఏం చేయాలంటే ఆత్మీయ సహవాసం లేదు, ప్రార్థన సహవాసం లేదు. వీరు ఎప్పుడో ఒకసారి వచ్చిపోతే లోకంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకనంటే మనము పాత నిబంధన భక్తుడైనా మనం చూడవచ్చు. మనం చూస్తే ఇక్కడ ఏమనంటే ఆ సామెతల గ్రంథంలో కనుక మనం చూస్తే ఇక్కడ ఆయన అనుదినము ఆయనను ఏం చేయాలంటే అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని దారముల యొద్ద కాచుకొని ఉండాలంటాడు. చూడండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34, 35. చూడండి ఎక్కడంటే అనుదినమా వారానికి ఒకసారి. మరి అదే మనం చచ్చింది. ఎందుకు అనంటే వీళ్ళు దేవుని ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పంలో వీళ్ళు ఉన్నారు కనుక వారు ఏం చేశారంటే వారిని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. వారు ఏర్పాటు చేసిందంటే వాళ్ళు ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు. అయితే వాళ్ళు అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు, నన్ను కనుగొను వాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షం వానికి కలుగును. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని మనం ముందుకు వెళ్దాం త్వరగా. ఎందుకనంటే అయితే దేవుని ఏర్పాటు ఎందుకనంటే ఆయన ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఆయన రాబోతా ఉన్నాడు మేఘారుడై. ఆయన మేఘారుడైనప్పుడు మనం ఏం కావాలంటే దైవ స్వభావాన్ని కోల్పోయినా, సహవాసాన్ని కోల్పోయినా, ప్రార్థన జీవితాన్ని కోల్పోయినా, దేవుని ఏర్పాటు నుంచి కోల్పోయినా విడువబడతావు. దైవ రాజ్యం నీకు లేదు. దేవుని నుంచి ఎందుకనంటే దేవుడు ఆయన వాళ్ళు కోరుకున్నప్పుడే ఆయన మేఘారుడై వచ్చినప్పుడే వాళ్ళు ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నారు, అయ్యో మేము నీ మాట వినకపోతేమి, అయ్యో నీ మాట మేము త్రోసివేసితిమి. అందుకే ఇక్కడ కూడా మనము సామెతల గ్రంథంలో కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, అయ్యో నేను నీ బోధకుల మాట నేను వినకపోతే అంటాడు. 5వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12-13 వచ్చినలా, అయ్యో ఉపదేశం ఎట్లు త్రోసివేసి తిని నా హృదయం గద్దెంపుని ఎట్లు తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశంలో నేను చెవియొక్కలేను. ఎందుకు అనంటే దేవుని మాట వినకుండా దేవుని ఏర్పాటు నుంచి తప్పించబడి, ఎందుకనంటే భయంకరమైన శ్రమలు కూడా రాబోతా ఉన్నాయి. ఆ శ్రమల దినంలో కూడా ఏర్పరచబడిన వారి నిమిత్తమే ఆ శ్రమలు తక్కువ చేయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మనము ఎందుకు అనంటే చాలా మంది అంటే, సార్ నాకెన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలండి అని అంటే దేవునికి తెలుసు నీ కష్టం ఎరుక, నీ ప్రయాస ఎరుక, నీ బాధ ఎరుక. ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధను విని దిగి వచ్చిండు. నీ బాధను చూస్తా ఉన్నాడు, నీ బాధను వింటా ఉన్నాడు. కానీ నువ్వు ఏ బాధలో ఉన్నా పరిశుద్ధతను కోల్పో, సావాసాన్ని మానకు,
నుంచి నువ్వు పక్కకు వెళ్ళకు. ప్రార్థన జీవితాన్ని మానకు. ఎందుకు అనంటే ఈ యేసుక్రీస్తు ఆయన రక్తాన్ని ఆశ్రయించడం మానకు. మరలా ఏం చేస్తామంటే, ఎందుకు ఆయన రక్తము నేను ఏం చేస్తానంటే దూరస్తులను సమీపస్తులుగా చేసేది ఆయన రక్తము. ఆయన ఏం చేస్తాడంటే ఆ ఉగ్రత నుంచి రక్షించేది ఆయన రక్తము. అందుకే మనం ఏం చేయాలంటే, మనం దేవుని యొక్క ఏర్పాటులో ఉండి ఏం చేయాలంటే ప్రార్థన జీవితం కలగాలి. ప్రార్థన జీవితం ఎప్పటికి కూడా మనం ప్రార్థన జీవితం కలిగి మనం ఏం చేయాలంటే ప్రభువుకు మనం ఎప్పుడు కనిపెట్టుకోవాలి. ఎప్పుడు దేవుడు ఏ సమయంలో వస్తాడో అనుకోని గడియలో వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, దేవుని యొక్క ఏర్పాటును మనం చూస్తే దేవుని ద్వారా మనం గమనించాలి. మనం చాలా జాగ్రత్తగా దేవుని మాటలను గమనించాలి. దేవుని మాటలు ఎందుకనంటే మనము దేవుని యొక్క ఏర్పాట్లో నుంచి తప్పిపోయి కూడా దేవుని ఉగ్రతకు పాలు కాకూడదు. చాలా మంది జీవితాలు అలాగనే ఉన్నాయి. సేవకుల మాట వినరు, ప్రార్థన చేయరు, ప్రార్థన రారు, ఆరాధన చేయరు, నడవరు, నడిపించబడరు. కారణం ఎందుకనంటే నువ్వు ఎక్కడికి సిద్ధపడుతున్నావు అనేది ఆలోచన. వాళ్ళు సకల గోత్రముల వారు మేఘారుడై వస్తా అంటే రొమ్ము కట్టుకొని, అయ్యో నీ మాట వినకపోతే మీ ప్రభువా నువ్వు రక్షకుడు అని మేము అంగీకరించలేదు అని వచ్చే సమయం స్టార్ట్ అయింది. శ్రమల దినాలు రాబోతా ఉన్నాయి. అక్కడక్కడ ఏమైపోయిందంటే అక్కడక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడక్కడ కరువులు వస్తూ ఉన్నాయి, సునామీ వస్తూ ఉన్నది. పరిస్థితులు ఎక్కడ చూసినా మంచిగా లేవు. కనుక్కుని వెనుకునంటే ఐఎమ్ సేఫ్గా ఉన్నాం, బి హ్యాపీ. నాకు దేవుడు నాకెందుకు, ప్రార్థన ఎందుకు, సావాసం ఎందుకు, సంఘం ఎందుకు, నేను వాక్యం ఎందుకు చదవాలి అనుకుంటున్నాను. లోకారంభం నుండి కాని శ్రమలు దేవుడు చెప్పిన ప్రకారంగా ఆ శ్రమలు రాబోతా ఉన్నాయి. చూడండి బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలగలేదు. చూడండి, ఇక ఎప్పుడు నువ్వు కలగబోదు. ఆ దినములు తక్కువ చేయకపోయిన ఎడల ఏ శరీరం కూడా, ఎందుకనంటే దేవుడు తక్కువ చేయాలి తప్ప ఎవరు తక్కువ చేయలేరు. ఎవరు కూడా తక్కువ చేయరు. ఎవరు కూడా తక్కువ చేయరు. చూడండి, ఎందుకనంటే ఇంకా ఎప్పుడు తక్కువ, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఏ శరీరం తప్పించుకున్నాడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆయన ఆ దినములు తక్కువ చేయబడు. చప్పలు కొట్టి ప్రభువుగా. అంటే దేవుని యొక్క ఏర్పాటులో సావాసములు ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, వాక్యము చదవాలి. తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టినే ఇంత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని ఏర్పాటులో ఉండి నేను ఒక్క గడియ కూడా తప్పడానికి వీల్లేదు అనుకోవాలి. ఎందుకు అనంటే మనం చూడండి యెషయా గ్రంథం. ఎందుకనంటే ఏర్పరచబడిన వాడిని, ఎందుకనంటే తన ఆత్మకు తనకు ప్రాణమైన వాడుగా ఎంచుకుంటాడు దేవుడు. 42వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం. అమ్మా, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. మనము రాజులైన యాజక సమం, సేవకులే సేవ కాదు. రేపు నువ్వు కూడా సేవ చేయాలి, దేవునికి అర్పించుకోవాలి. మనం రాజులైన యాజక. ఎందుకనంటే కొత్త నిబంధన సంఘం మనం. అక్కడ అంటాడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియమైన వాడు, అతని యందు నా ఆత్మను ఉంచుతా అన్నాడు. నువ్వు ఏర్పాట్లోకి వస్తా అంటే దేవుని ఆత్మని పైకి దిగి వస్తా ఉంటుంది, అభిషేకము దిగి వస్తా ఉంటుంది, కృప దిగి వస్తా ఉంటుంది, శక్తి దిగి వస్తా ఉంటుంది. అప్పుడప్పుడు వస్తాయి కాదు, అప్పుడప్పుడు వారానికో, పండుగకో, క్రిస్మస్కో, ఈస్టర్కో వచ్చుడు కాదు.
సండే టు సండే కాదు మనది బండి. హల్లెలూయా. అందుకే అతడు చూడండి, అతడు అన్యజనులకు న్యాయమును కనపరచును, అతడు కేకలు వేయడు. ఎక్కడ పడితే అక్కడ అరుపులు వినబడాయి అన్నమాట, జగడాలు వినబడాయి, లొల్లిలు ఉండే. ఏర్పాటు చేసుకున్న వాడు ఏంది? పరిశుద్ధుడు, మౌనంగా ఉంటాడు. ఆయన గొర్రె, ఎందుకంటే గొర్రె బొచ్చు కత్తిరించు అనేట గొర్రె మౌనంగా ఉన్నట్టుగా యేసు ప్రభు ఎలా మౌనంగా ఉన్నాడో, తన ఆత్మతో నింపబడిన వాడు, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు మౌనంగా ఉంటాడు. యేసు ప్రభు పిలాతు దగ్గర మౌనంగా ఉన్నప్పుడు ఆ పిలాతు ఈ యేసు ప్రభు మౌనాన్ని చూసేసి అందరూ నిందలు రాళ్ళు వేస్తా అంటే ఆయన మౌనాన్ని చూసి పిలాతు ఆశ్చర్యపడాడు. ఏంది ఆశ్చర్యం? అందుకే ఇక్కడ ఏం చేస్తాడంటే అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరం వీధిలో వినబడలేడు, నలిగిన రెల్లు అతడు విరవడు, మకమకలాడుచున్న జనపరాని వలె ఒత్తి ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. చప్పలు కొట్టి ప్రభువుని. దేవుని ఏర్పాటు చేయబడినవాడు. అయితే చూడండి, తర్వాత వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ ఆదిమ సంఘములో వాళ్ళు ప్రార్థన చేసేవారు. ఎందుకనంటే వారు అపోస్తుల బోధ యందును, సావాసమందును, రొట్టె ఇరుచుట యందును, ప్రార్థన చేయడం యందును వారు ఎడతెగక ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ప్రార్థనలో ఎడతెగక ఉన్నారు, ప్రార్థనలో ఏక మనసు కలిగి ఉన్నారు, రొట్టె విరిచే దాంట్లో ఏక మనసు కలిగి ఉన్నారు. అయితే వాళ్ళు ఎలాంటి ప్రార్థన జీవితం కలిగిందంటే, యేసు ప్రభు ఏ ప్రార్థన చేశాడో, యేసు ప్రభు ఏ ప్రార్థన నేర్పారో ఆ ప్రార్థన విస్కక నిత్యము ప్రార్థన చేసి విసిగిపోతున్నావు ప్రార్థనలో. ప్రార్థన అంటే అసహించుకుంటున్నావు. ఎందుకు అనంటే రేపు ఆ పరిశుద్ధుల ధూపములే ఏంటంటే పొగ వలె ధూపం వేయబడతా అంటే ఆ పరలోకపు సన్నిధిలో నీ ప్రార్థన ధూపం కనబడాలి. ఇక్కడ గంట సేపు ప్రార్థన చేయడానికే గల్లి 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 అయిపోతాయి. ప్రార్థన చేయడానికే ఇక్కడ అడుగులు పడతలు. దేవుని మందిరంలో అడుగులు పడకపోతే నీ అడుగులు పరలోకములు ఎలా పడతాయి? అయితే వాళ్ళు చూసినప్పుడు, ఎందుకనంటే ప్రియదేవుని ద్వారా మనం ఒక దినమున కనుక చూస్తే వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కనుక మనం చూద్దాం. ప్రకటన గ్రంథం చూడండి, ప్రియదేవుని ద్వారా మనము వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కనుక వాళ్ళ ప్రార్థన శైలి విధానము ఎలా ఉన్నదో మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము వాళ్ళ సింహాసనం ఎదుట ఎలా చేస్తున్నారో చూద్దాం. 8వ అధ్యాయము 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ పీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుద్రూప ద్రవ్యములు ఇవ్వబడను. హల్లెలూయా. ఏమి ఇవ్వబడ్డది అక్కడ? ఏంది? పరిశుద్ధులందరి ప్రార్థనతో కలపడానికట అతనికి బహుద్రూప ద్రవ్యములు ఇవ్వబడను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ ఏంటిదట? పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిలో చేరను. చప్పలు కొట్టి ప్రభుని కనపడి. అయితే వాళ్ళ ప్రార్థన దేవుని సన్నిధిలో చేరినాయట. ఇవి పరిశుద్ధుల ప్రార్థన. నీ ఏర్పాటు ఎక్కడున్నది? నీ సంకల్పం ఎక్కడున్నది? దేవుడు పిలిచింది ఎందుకు? బాప్తిసం ఇచ్చింది ఎందుకు? సంఘం ఇచ్చింది ఎందుకు? సావాసం ఇచ్చింది ఎందుకు? అప్పుడప్పుడు రావడానిక? ఈ లోకానిక ప్రయాణం? పరలోకానిక? టైం ఈ టైమా? పరలోకం టైమా? అందుకే ప్రియదేవుని ద్వారా వాళ్ళు ఆ దినమున, ఎందుకనంటే ఏర్పరచబడిన వాళ్ళు, ఎందుకనంటే వాళ్ళు ప్రార్థన చేశారు.
వాళ్ళు ప్రార్థన చేసిండ్రు. ఆదిమ సంఘంలో చేస్తే వాళ్ళు ఏం చేసిండ్రు? చెరసాల బద్దలైంది. నువ్వు ప్రార్థన చేస్తే త్రాగుబోతు మారడా, తిట్టుబోతు మారడా, వ్యభిచారు మారదా, దొంగ మారదా? ఎందుకు మారదు? సవాల్ చేయి. ఈ రోజు నుంచి మోకరించు, ప్రభువా మారాలే, అది నీ చిత్తమయ్యా. అయితే ప్రియ దేవుని ద్వారా వాళ్ళు ఏం చేసిందంటే, వాళ్ళు సింహాసనాసీని ఎదుట వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ ప్రార్థనలు తో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి ఆ ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేర్చబడి. అయితే రేపు దేవుడు వస్తా ఉన్నాడు. ఆయన ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో వస్తా ఉన్నాడు. అయితే ఆయన గొల్లవాడు గొర్రెలను మేకలను వేర్పాటు చేసినట్టుగా రేపటి దినమున పరిశుద్ధులను, నీతిమంతులను, అనీతిమంతులను, అపవిత్రులను వేరు చేసే సమయం రాబోతుంది. చివరి మాట చేసుకొని ప్రార్థన చేసుకున్నాం. చూడండి మత్తయి సువార్త పరిశుద్ధులను